Hello all of you, welcome to ACE. Today we are going to discuss about NTPC Telugu Medium Grand Test number 67. మీరు అందరూ ఎగ్జామ్ రాసుంటారు. సో ఆ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎగ్జామ్ రాస్తారు అంతా ఓకే. ఎక్స్ప్లెనేషన్ వినండి. ఎక్స్ప్లెనేషన్ వింటే మీకు ఎక్కడెక్కడ రాంగ్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ ఈ పద్ధతి కాకుండా ఇంకొక పద్ధతి చేస్తే ఎలా వచ్చుండేది, నేను చెప్పిన బెస్ట్ మెథడ్ అయితే ఉపయోగించండి, లేదా మీరే బెస్ట్ మెథడ్ చేసుకున్నారంటే నేను ఫర్గెట్ అబౌట్ దట్. సో ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా వినండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వస్తే, ఒకరోజు ప్రకాష్ ఇంటి నుండి బయలుదేరి 10 కిలోమీటర్ల దక్షిణ దిశలో సైక్లింగ్ చేశాడు. సో దక్షిణ దిశలో సైక్లింగ్ చేశాడని చెప్తున్నాము. సో ఇక్కడ ఇల్లు అనుకుంటే ఇంటి నుండి బయలుదేరి 10 కిలోమీటర్లు దక్షిణ దిశగా అంటే దక్షిణ దిశ సౌత్ డైరెక్షన్లో చేశాడని చెప్తున్నాం. 10 కిలోమీటర్స్ దక్షిణ దిశలో సైక్లింగ్ చేశాడు. తర్వాత అతను కుడివైపు తిరిగాడు. సో ఇక్కడ ఉన్న పర్సన్ కుడివైపు తిరిగాడంటే మన కుడివైపే కదా. సో కుడివైపు తిరిగాడు మరియు 5 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాడు. సో కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాడని చెప్పాం. మరియు ఆ తర్వాత అతను కుడివైపు తిరిగాడు, మళ్ళీ కుడివైపు తిరిగాడు మరియు 10 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాడని చెప్తున్నాం. సో మళ్ళీ కుడివైపు అంటే మళ్ళీ ఏమొస్తాడమ్మా, ఉత్తర దిశగా వస్తాడు. సో ఉత్తర దిశగా 10 కిలోమీటర్లు ప్రయాణం చేశాడని చెప్పాం. మరియు చివరికి అతను ఎడమవైపు తిరిగి 10 కిలోమీటర్లు దూరంగా ప్రయాణించాడు. ఎడమవైపు కంటే ఇప్పుడు ఉత్తరంగా ఉన్న పర్సన్ ఎడమవైపు తిరిగితే పడమరకి వెళ్తాడు. సో పడమరకి తిరిగి మళ్ళీ 10 కిలోమీటర్లు వెళ్ళాడు అని చెప్తున్నాం. 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. సో ఇక్కడ ఆగిపోయాడు పర్సన్. ఇది ఇల్లు. నేరుగా తన ఇంటిని చేరుకోవడానికి అతనికి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాడు, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలి. సో సారీ ఫర్ ద క్వశ్చన్. నేరుగా తన ఇంటి చేరుకోవడానికి అతను ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలి అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఉన్న పర్సన్ ఇంటికి చేరుకోవడానికి నేరుగా అని చెప్పాడు కాబట్టి ఇలా వెళ్ళాలి. ఈ 5 ఇక్కడికి వస్తుంది. ఇది 10 కిలోమీటర్లు. 10 + 5 టోటల్ 15 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఏ దిశగా అంటే ఇక్కడ ఏంటమ్మా, తూర్పు దిశగా అని చెప్పుకోవచ్చు. అక్కడ దిశ ఇవ్వలేదు కాబట్టి 15 కిలోమీటర్లు ఈజ్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 31 బి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, ఒక పడవ ద్వీపాల కారణంగా సముద్రంలో ఒక ఎత్తు పల్లాల నమూనాలో ప్రయాణిస్తుంది. ప్రతి ఎత్తు మరియు పల్లము 10 కిలోమీటర్లు మరియు పడవ 3 ఎత్తులను మరియు 3 పల్లాలను ఏర్పరుస్తుంది. ప్రతి ఎత్తు మరియు పల్లం 10 కిలోమీటర్లు. ప్రతి ఎత్తు 10 కిలోమీటర్లు, ప్రతి పల్లం 10 కిలోమీటర్లు ఉంటుంది అంటున్నాడు కిలోమీటర్లు. మరియు పడవ 3 ఎత్తులను మరియు 3 పల్లాలను ఏర్పరుస్తుంది. ప్రతి పడవ 3 ఎత్తులు 3 పల్లాలు ఏర్పరుస్తుందని చెప్తున్నాడు. సో ప్రతి ఎత్తు కూడా 10, ప్రతి పల్లము కూడా 10 అని చెప్పాము. 3 ఎత్తులు అంటే 3 పదుల 30, 3 పల్లాలు అంటే 3 పదుల 30. పడవ ఎంత దూరం ప్రయాణించి ఉంటుంది అంటే 3 ఎత్తులు 3 పదుల 30, 3 పల్లాలు 3 పదుల 30, 30 + 30 60 కిలోమీటర్లు అని కరెక్ట్గా సమానం చెప్పచ్చు. సో 60 కిలోమీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 32 క్వశ్చన్. నెక్స్ట్, బందిపూర్ నేషనల్ పార్క్ ఈజ్ రిలేటెడ్ టు కర్ణాటక అయితే వయనాడ్య ప్రాణుల అభయారణ్యం ఎక్కడున్నది? వయనాడ్ ప్రాణుల అభయారణ్యం అనేది ఎక్కడుంది అని అడుగుతున్నాము. సో బందిపూర్ నేషనల్ పార్క్ కర్ణాటకలో ఉంటే ఈ పార్క్ ఎక్కడుంది అని అడుగుతున్నాము. ఈ పార్కు కేరళలో ఉంది. సో కేరళ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 33 ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది ప్రశ్నలు 2 పదాలు ఒకదానితో ఒకటి ఒక నిర్దిష్ట సంబంధాన్ని కలిగి ఉంటాయి. సో వీడు నిర్దిష్ట సంబంధాన్ని కలిగి ఉంటాయి అంటున్నాము. తర్వాత 4 జతల పదాలు ఉంటాయి అని చెప్తున్నాడు. అసలు జతల పదాల్లో సమానమైన సంబంధాన్ని కలిగి ఉన్న సంబంధిత జతను ఎంచుకోండి. అది చెప్పాడు ఆల్రెడీ. సమానమైన జతను కలిగి ఉన్న సంబంధాన్ని ఎంచుకోండి అని చెప్తున్నాడు. సో వోమ్స్ ఆర్నిథాలజీ కాదు. సో చెప్పాడేంటి, సెల్స్ సైటాలజీ అంటే సెల్స్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ అంటాము, అది మనకు తెలుసు. అలా ఈ వోమ్స్ అనేది ఆర్నిథాలజీ కాదు. ఇన్సెక్ట్స్ ఎంటమాలజీ ఇది చెప్పుకోవచ్చు. డిసీజ్ సైకాలజీ కాదు. అండ్ టిష్యూస్ మార్ఫాలజీ కూడా కాదు. సో ఇన్సెక్ట్స్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంటమాలజీ అంటాము. వాడు అడిగింది కూడా సరైన సంబంధం ఉండాలి అని చెప్పాడు, సమానమైన సంబంధం అని చెప్తున్నాడు. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 34 బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కొన్ని పండ్లు మామిడి ఇంకా ఇచ్చాడు. సిలోలిజమ్స్ అని చెప్తున్నాము. తెలుగులో చెప్పాలంటే అందరికీ తెలిసి ఉంటుంది, త్రిపాద తర్కవాదము అంటాము. సిలోక్స్ని తెలుగులో త్రిపాద తర్కవాదము అంటాము. కొన్ని పండ్లు మామిడి అని చెప్తున్నాము. సో కొన్ని
ఫ్రూట్స్ మామిడి అని చెప్పచ్చు. నెక్స్ట్ అన్ని మామిడి పండ్లు ఆల్ఫాన్సో అని చెప్తున్నాం. అన్ని మామిడి పండ్లు ఆల్ఫాన్సో అని చెప్పాడు. అన్ని పండ్లు ఆల్ఫాన్సో, అన్ని ఫ్రూట్స్ ఆల్ఫాన్సో కాదు కదమ్మా, అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. కొన్ని పండ్లు ఆల్ఫాన్సో, కొన్ని పండ్లు మాత్రం ఆల్ఫాన్సో కదా. సో ఈ కొన్ని పండ్లు ఆల్ఫాన్సో కాబట్టి సెకండ్ వన్ ఓన్లీ 2 మాత్రమే అనుసరిస్తుంది అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 35 బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన చిత్రంలో త్రిభుజాల సంఖ్యను కనుగొనండి. సో ఇచ్చిన త్రిభుజాల సంఖ్యను కనుగొనండి. ఫస్ట్ సింగిల్ కౌంట్ చేయండి, తర్వాత డబల్ కౌంట్ చేయండి, తర్వాత త్రిబుల్ కాంబినేషన్లో ఉంటే కౌంట్ చేయండి. సో ఫస్ట్ సింగిల్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 అంతే కదా. సో ఇది కానీ త్రిభుజమే కాదు. సో 6 ఉన్నాయి సింగిల్గా. ఇప్పుడు 2 కాంబినేషన్స్ చూసుకోండి. 2 కాంబినేషన్స్లో సో ఇక్కడ చూడండి ఒకసారి. 1 2 3 4 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 3 కాంబినేషన్ చూసుకోండి. ఫస్ట్ 6 తర్వాత 4 ఉన్నాయి. ఇప్పుడు 3 కాంబినేషన్ చూసుకోండి. దెన్ ఒకసారి చూడండి. 1 నెక్స్ట్ 1 2 here is a 3 here is a 4. అర్థమవుతుందా? ఇందాక ఇది మొత్తం కలిపి కౌంట్ చేయలేదు, ఈ సింగిల్ మాత్రమే కౌంట్ చేసాం. ఇది మొత్తం కలిపి ఒకటి అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఇది మొత్తం కలిపి ఒకటి అవుతుంది, ఇక్కడ మొత్తం కలిపి ఒకటి అవుతుంది. సో హియర్ ఇస్ ద +4. సో కాంబినేషన్లో 6 + 4 10, 10 + 4 14 అవుతుంది. అగైన్ రిపీటెడ్ ద క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, రిపీట్ ద క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 36. ఇచ్చిన చిత్రంలో త్రిభుజాల సంఖ్యను కనుగొనని చెప్పాడు. త్రిభుజాల సంఖ్యను కనుగొన్న ఫస్ట్ సింగిల్గా ఉన్నాయి, విడివిడిగా సింగిల్గా ఉన్నాయి కౌంట్ చేయండి. తర్వాత 2 కాంబినేషన్స్ కౌంట్ చేయండి. తర్వాత 3 కాంబినేషన్స్ కౌంట్ చేద్దాము. ఫస్ట్ సింగిల్గా ఉన్న కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 సింగిల్గా ఉన్నవి 6 అని చెప్తున్నాం. డబల్ కాంబినేషన్స్ చూడండి ఒకసారి. 1 2 it is a 1 and it is a 2 and 3 and 4. సో చూడండి ఒకసారి ఇక్కడ 1 2 3 4 6 + 4 10 అయ్యాయి ఇప్పటికి. సో 2 కాంబినేషన్స్లో మొత్తం 10 అయ్యాయి. 6 + 4 10 అయ్యాయి. అండ్ దెన్ నెక్స్ట్ here is the 1 and 2. ఇందాక ఇది కౌంట్ చేసాము, ఇది కౌంట్ చేసాము, ఇది కౌంట్ చేయలేదు. 2 అండ్ దెన్ కాంబినేషన్ 3 అండ్ here is the 1. ఇందాక పూర్తిగా తీసుకున్నాం, ఇది తీసుకోలేదు, ఆల్రెడీ ఇది తీసుకున్నాం. సో 4 6 + 4 10, 10 + 4 14. 14 ఈజ్ ద సరైన సమాధానం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 36 ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రశ్నలో ఒకటి ప్రకటన ఇచ్చి తర్వాత 1 మరియు 2 తీసుకోవాల్సిన చర్యలు ఇవ్వబడ్డాయి. మొదటి సెమిస్టర్ పరీక్షలో ప్రకటన చూద్దాం. మొదటి సెమిస్టర్ పరీక్షలో ఎక్కువ మంది విద్యార్థులు ఒక పేపర్లో విఫలమయ్యారు అని చెప్తున్నాడు, అంటే ఫెయిల్ అయ్యారని చెప్పాడు. తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? విఫలమైన విద్యార్థులందరూ కోర్సు నుండి తప్పుకోవాలని కోరాలి. పేపర్ బోధించే అధ్యాపకులు రాజీనామా అని కోరాలి. సో అది 2 కరెక్ట్ కాదు కదా. విఫలమైన విద్యార్థులు మళ్ళీ రాస్తే ఏమన్నా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి విద్యార్థుల్ని అనడానికి లేదు. అలాగే పేపర్ బోధించే అధ్యాపకులు రాజీనామా చేయాలని కోరుకోవడము అది కూడా తప్పే. సో పేపర్ బోధిస్తున్నాము వాళ్ళ బాధ్యత, అది నేర్చుకోకపోవడము మీ బాధ్యత. సో 1వది సరైన సమాధానం కాదు, 2వది కూడా సరైన సమాధానం కాదు. సో
రెండు అనుసరించకపోతే అనేది సరే, ఒకటి మరియు రెండు అనుసరిస్తే సరి కాదు, ఒకటి లేదా మరియు రెండు అనుసరించవు, అది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 37 ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏబీ వరుసలో అద్దం ఉంచినప్పుడు, సో ఇక్కడ మిర్రర్, ఇక్కడ అద్దం ఉంచినప్పుడు అద్దం యొక్క బొమ్మని చెప్తున్నాడు. సో కంపల్సరీగా ఈ ఇక్కడే ఉండాలి. సో కాకపోతే ఈ ఇలా రావాలి. మిర్రర్ ఇమాజినేషన్లో ఈ ఇలా వస్తుంది. సీ ద హౌ మెనీ ఆప్షన్స్ ఫస్ట్, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఈ ఇలా ఉండే ఆప్షన్స్, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. సో ఫోర్త్ వన్ అండ్ సెకండ్ వన్ కెనాట్ బి యువర్ ఆన్సర్స్. సెకండ్ అనేది ఫోర్త్ అనేది మీ ఆన్సర్స్ అనేవి కావు. సో ఒకటోది మూడోది చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ ఇలా ఉంది కదా. నెక్స్ట్ ఇంకా మనకి ఎక్కడ తేడా తెలుస్తుంది, రెండిట్లలో ఈ జెడ్ దగ్గర తేడా తెలుస్తుంది. ఇక్కడ జెడ్ మామూలుగా ఉంది, జెడ్ ఇక్కడ మామూలుగా ఉంది. అదే అద్దం యొక్క ప్రతిబింబంలో జెడ్ అనేది మామూలుగా ఉండకూడదు కదా. సో జెడ్ రివర్స్గా ఉండాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళు మీద రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 38 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ అదే అడ్వాంటేజ్ మనకి, లాభం ఏంటంటే ఇక్కడ ఈ క్వశ్చన్స్లలో ప్రతి ఒక్కదాన్ని చూసుకోవద్దు, ప్రతి ఒక్కదాన్ని చేయొద్దు. ఫస్ట్ ఈ లావాలి, ఈ లాగే ఉండాలంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. అందులో మనం 2 ఎలిమినేట్ చేసేసుకున్నాము. మిగతా రెండిట్లలో ఏది డిఫరెంట్గా ఉంది చూసుకొని దాని సరైన సమాధానం ఎత్తుకుంటే సరిపోతుంది. సో ప్రతి ఒక్కటి చేసుకుంటూ కూర్చుంటే మనకి టైం సరిపోదండి. సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో బెస్ట్ ఆప్షన్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్గా కాళ్ళు ఇచ్చారు. కాళ్ళు పూరించిన తర్వాత మనకి ఒక ఆర్డర్ అంటూ రావాలని చెప్పాము. సో ఇక్కడ త్రిబుల్ జీ ఉంది కదా. త్రిబుల్ జీ ఉంది అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఆల్రెడీ హెచ్ ఉంది. సో ఇక్కడ డబల్ హెచ్ ఉంది, ఇక్కడ డబల్ ఎఫ్ ఉంది, ఇక్కడ డబల్ ఎఫ్ ఉంది. సో త్రిబుల్ జీ ప్రతి దాంట్లో ఉండాలి అనుకుంటే ఇక్కడ త్రిబుల్ జీ రావాలంటే ఫస్ట్ 2 ఆప్షన్ జీ కంపల్సరీగా ఉందా అండి ఎక్కడన్నా? ఎక్కడా లేదు. కాబట్టి త్రిబుల్ జీ రావడానికి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ 1 జీ వస్తే, తర్వాత 2 జీలు, తర్వాత 3 జీలు, తర్వాత 4 జీలు అలా అవకాశం ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ ఒక జీ వచ్చింది కాబట్టి ఈఎఫ్ జీ హెచ్ అగైన్ double E, double F, double G, double H and triple E, triple F, triple G, triple H. అది కరెక్ట్గా చెప్పొచ్చు కదా. EFGH ఒక్కొక్కటిగా ఉన్నాయి. డబల్ ఈ 2 ఈలు, 2 ఎఫ్లు, 2 జీలు, 2 హెచ్లు, అలాగే 3 ఈలు, 3 ఎఫ్లు, 3 జీలు, 3 హెచ్లు. అది సరైన సమాధానం. సో మనం పెట్టింది ఏంటి? HEGEFH. ఆప్షన్ చూడండి ఎక్కడ ఉంది. సో HEGEFH, HEGEFH థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 39 ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. కింది శ్రేణిలో కుడివైపు నుండి 3వ దానిగా ఉన్న అక్షరం యొక్క ఎడంవైపు వెంటనే గల అక్షరం యొక్క కుడివైపు 3వది ఏది అని చెప్తున్నాడు. సో జాగ్రత్తగా గమనించండి, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. కింద శ్రేణిలో కుడివైపు నుంచి 3వ దానిగా ఉన్న అక్షరం యొక్క ఎడంవైపును వెంటనే గల అక్షరం యొక్క కుడివైపు 3వది ఏది అంటున్నాడు. అంటే కుడివైపు నుంచి 3వది, దానికి ఇమీడియట్ లెఫ్ట్, దానికి ఎంబడే ఎడంవైపు, దానికి మళ్ళీ 3వ కుడివైపుది ఏది అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, కింద శ్రేణిలో కుడివైపు నుండి 3వది అంటే క్యూ వస్తాడు. ఉన్న అక్షరం యొక్క ఎడంవైపు వెంటనే అంటే పి వస్తాడు. ఆ అక్షరం గల అక్షరం యొక్క కుడివైపున 3వది ఏది అంటే 1వది, 2వది, 3వది మళ్ళీ ఎస్ వస్తాడని చెప్తున్నాము. సో ఇలా ఫస్ట్ కుడివైపున వెళ్ళమని చెప్పాడు, కుడివైపు నుంచి అని చెప్పాడు, కుడివైపు నుంచి 3వది, దానికి పక్కనే ఎడంవైపుది, దాని నుంచి కుడి చేతి వైపు 3వది అని చెప్తున్నాడు. సో ఇలా వెళ్ళి ఎడంవైపు కుడివైపు చేతి 3వది, ఎస్ అనేది కరెక్ట్ అయిన సమాధానం చెప్పచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 44 విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కింది పదాలను నిఘంటువుల అమరికలో అమర్చండి, డిక్షనరీ ప్రకారం ఆర్డర్ చేయండి అని చెప్పాడు. సో ఫస్ట్ అన్నిటిలో జీ వస్తాయి. నెక్స్ట్ ఫస్ట్ ఏది వస్తుంది చూడండి, జిఆర్ఈ అనేది కామన్గా ఉంది అన్నింటిలో. జిఆర్ఈ. సో జిఆర్ఈ గురించి మర్చిపోండి. నెక్స్ట్ ఏది వస్తుందో అది ఫస్ట్ రావాలి కదా. సో జిఆర్ఈ తర్వాత ఇందులో ఏ ఉంది, ఇందులో ఏ ఉంది, ఇందులో ఏ ఉంది, ఇవి 2 మర్చిపోండి. జిఆర్ఈ తర్వాత ఇందులో ఒకసారి బి ఉంది, ఒకసారి సి ఉంది. ఫస్ట్ ఇవి వచ్చిన తర్వాత ఇవి రావాలి కదా. అంటే ఈ ఫస్ట్ ఏం వస్తే లాస్ట్ వేసి పక్కన పెట్టేసేయండి.
జిఆర్ఈ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, ఏ వచ్చినా 2, 3, 5 ఫస్ట్ దాంట్లో ఉన్నాను, అది 3, 2, 5 పక్కన పెట్టేసేయండి. తర్వాత కావాల్సింది ఏంటి అంటే బెస్ట్, అంటే ప్రతిసారి రాకుండా బెస్ట్ వే చెప్తున్నాను నేను. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ బి ఉంది, తర్వాత సి ఉంది, అంటే కంపల్సరీగా 4, 1 ఫస్ట్ 3 ఆప్షన్స్ ఏమున్నా సరే లాస్ట్లో మాత్రం కంపల్సరీగా 4 and 1 ఉండాలి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి ఒకసారి, ఒక్కటే ఆప్షన్ ఉంది, అది కరెక్ట్గా సరైన సమాధానం చెప్పుకోవచ్చు. డోంట్ ఫర్గెట్ అబౌట్ 3, అది 2నా 3నా 5నా మనకి అవసరం లేదమ్మా. మనకు కావాల్సింది లాస్ట్లో కంపల్సరీగా ఇవి ఎటైనా పోనివ్వండి. సో సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ 2 వస్తుందా 3 వస్తుందా 5 వస్తుందా మీకు సంబంధం లేదు, అవి ఎటైనా పోనివ్వండి. మనకు కావాల్సింది ఏంటి, లాస్ట్లో ఒక ఆర్డర్ ఉండాలి. ఒకసారి ఆర్డర్ ఉన్న తర్వాత అంటే మనకి లాస్ట్లో కంపల్సరీగా 4, 1 ఉండాలి. 4, 1 కనుక 2 ఆప్షన్స్ ఉంటే మీకు డౌట్ రావుండు. 4, 1 కనుక 2 ఆప్షన్స్ ఉంటే అప్పుడు చెక్ చేసుకుందాము. సో ప్రస్తుతానికి 4, 1 అనే ఆప్షన్ ఒకటే ఉంది. సో మీకు డౌట్ వస్తుంది, సార్ 4, 1 చూసుకున్నాము ఎందుకు రిస్క్ అనుకుంటే ఒక్కసారి చెక్ చేయండి. ఫస్ట్ 3నేనా, సో ఏ తర్వాత ఎస్ ఉంది, ఇక్కడ తర్వాత టీ ఉంది, తర్వాత ఎస్ ఉంది. మరి ఎస్లో రెండిట్లో రావాలి కదా, ఇక్కడ ఎస్ తర్వాత ఈ ఉంది కాబట్టి కంపల్సరీగా 3నే, తర్వాత 5ఏ, తర్వాత 2నే. 3, 5, 2 సరిపోయిందమ్మా. సో ఇంత కూడా చేయని అవసరం లేదని నేను చెప్తున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 41, 4th విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వృత్తం పేదల అబ్బాయిలను సూచిస్తుంది. సో చెప్పాడు, పూర్ బాయ్స్ పేదలు, ఎడ్యుకేటెడ్ బాయ్స్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఎంప్లాయిడ్ బాయ్స్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, బాయ్స్ ఎంగేజ్డ్ ఇన్ ఫ్యామిలీ బిజినెస్. రెక్టాంగిల్ ఏంటంటే ఎంగేజ్ ఇన్ ఫ్యామిలీ బిజినెస్తో ఎంగేజ్ అయిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు అని చెప్తున్నాడు. సో అది అడిగింది ఏంటి క్వశ్చన్, త్రిభుజం ఎక్కడ ఉద్యోగం చేస్తున్న అబ్బాయిలు సూచిస్తుంది. సో అదని చెప్పాడు. సో పూర్ బాయ్స్, ఎడ్యుకేటెడ్ బాయ్స్, ఎంప్లాయిడ్ బాయ్స్, బాయ్స్ ఎంగేజ్డ్ ఇన్ ఫ్యామిలీ బిజినెస్ చూసుకున్నాం కదా. క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. సంఖ్య 3 ఏ విభాగాన్ని సూచిస్తుంది అని చెప్తున్నాడు. సంఖ్య 3వ సంఖ్య అనేది ఏ విభాగాన్ని సూచిస్తుందని చెప్తున్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు చూడండి ఒకసారి. కుటుంబ వ్యాపారాల్లో సహాయం చేయని చదువురాని పేద కుర్రాలని చెప్తున్నాడు. సో ఒకసారి చూద్దాము అవి ఎందులో ఉందో చూద్దాము. సంఖ్య 3 అనేది దీంతో సంబంధం లేదమ్మా. ఇది ట్రయాంగిల్లో ఉంది, స్క్వేర్లో ఉంది, అలాగే సర్కిల్లో కూడా ఉంది. అంటే రెక్టాంగిల్కి సంబంధం లేదు. అంటే బాయ్స్ ఎంగేజ్ ఇన్ ఫ్యామిలీ బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్ చేసే వాళ్ళతో సంబంధం లేదు, కానీ మిగతా అందరితో సంబంధం ఉంది. అంటే పేద పిల్లలు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అని చెప్పొచ్చు కదా. పేద పిల్లల్లో ఉంది, ఎడ్యుకేటెడ్ బాయ్స్లో ఉంది, ఎంప్లాయిడ్ బాయ్స్లో ఉంది. సో పేద పిల్లలు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అని చెప్పొచ్చు. సో హియర్ ఒకసారి చూడండి, కుటుంబంలోని వ్యాపారం అసలు సంబంధం లేదని చెప్పుకున్నాము ఇంతకుముందే. ఉద్యోగంలో పనిచేస్తున్న విద్యావంతులైన పేద బాలు అని చెప్పచ్చు. నెక్స్ట్, కుటుంబ వ్యాపారం అసలు సంబంధం లేదు, కుటుంబ వ్యాపారం అనేది జోలికి పోకూడదు. ఎందుకంటే 3వ నెంబర్ అనేది కుటుంబ వ్యాపారంలో లేదు కాబట్టి కుటుంబ వ్యాపారం మర్చిపోతే ఉద్యోగంలో పనిచేస్తున్న విద్యావంతులైన పేదవాళ్ళు అని చెప్తున్నాము. సో అది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 42 బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ఇచ్చిన సచిత్రంలో 100% విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, 10% విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, మరో 10% విద్యార్థులు, అసలు మొత్తం చెప్పాడు. 10% విద్యార్థులు తల్లిదండ్రులు, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కాంబినేషన్లో చెప్పాడు. మరో 10% విద్యార్థులు ఉపాధ్యాయులు. సో మరో 10% విద్యార్థులు అండ్ ఉపాధ్యాయులు. నెక్స్ట్ మరియు తల్లిదండ్రులు. సో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు కలిపి 10% చెప్పాడు. 15% ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మళ్ళీ తల్లిదండ్రులు మీన్స్ 15% అని చెప్పుకున్నాము. మరియు 35% విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు. సో 35% విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అని 35 చెప్పుకున్నాము. సో తల్లిదండ్రులు మరియు విద్యార్థులు మాత్రమే ఎంత శాతం ఉన్నారు అని అడుగుతున్నాడు క్వశ్చన్. తల్లిదండ్రులు మరియు విద్యార్థులు మాత్రమే. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎంతమంది? ఓన్లీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ముగ్గురు గురించి కూడా వాళ్ళు మాత్రమే ఎంతెంత శాతం ఉంటున్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా 100% మనం ఈక్వల్ చేయొచ్చు కదమ్మా. సో టీచర్స్ కాంబినేషన్లో ఇంత పర్సెంట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా 100% ఉంటారు. 100% ఉంటేనే వీళ్ళు 100లో ఇంత పర్సెంటేజ్, 100లో ఇంత పర్సెంటేజ్ తీసుకోగలుగుతాము. సో ప్రతి ఒక్కరు 100% కావాలి అంటే ఫస్ట్ ఏం అడిగాడు? ఉపాధ్యాయులు అడిగాడు. సో ఉపాధ్యాయులు 35, 35, 15, 60, 60, 10,
35, 15, 50, 50, 10, 60. 60 పోతే మిగతా ఎంత కావాలమ్మా? ఇంకా 40% కావాలి. ఎవరు? ఉపాధ్యాయులు. తర్వాత తల్లిదండ్రులు పేరెంట్స్ ఆల్రెడీ 25 ఉన్నారు. 10, 10, 20, 20, 15, 35. 100%లో 35 పోతే మిగతాది 65%. సో 65%. నెక్స్ట్ విద్యార్థులు మాత్రమే ఎంత అన్నాడు? ఓన్లీ స్టూడెంట్స్ 10 + 10 20, 20 + 35 55. ఇంకెంత కావాలి మనకి? 45% కావాలి. సో 40, 65, 45 అనేది కరెక్ట్ సమానం అవుతుంది. సో 40, 65 and 45. సో ఫస్ట్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 43, ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పి యొక్క సోదరుడు పికి జే ఏమవుతారు? 44 క్వశ్చన్. పికి జే ఏమవుతారు? పి యొక్క సోదరుడు ఎం మరియు పి యొక్క సోదరుడు టి. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి, అది చేయనవసరం లేదు. ఫస్ట్ వాడు అడిగింది ఏంటి? పికి జే ఏమవుతారు అనేది. అంటే ఫస్ట్ జే ఉండాలి కదా. మరి పి యొక్క సోదరుడు ఎం అని మరియు పి యొక్క సోదరుడు టి అని చెప్తున్నాడు కాబట్టి నాకు జే గురించి ప్రస్తావన ఉందా? లేదు. కాబట్టి ఒకటో దాని నుంచి మనం ఆన్సర్ రాబట్టలేము. కాబట్టి ఒకటో సరైన సమాధానం కాదు. నెక్స్ట్ సెకండ్ చూడండి, పి తల్లి యొక్క కుమారుడు మరియు 2 కుమార్తెలు ఉన్న జే భర్తతో వివాహం జరిగింది. పి తల్లి అంటే పికి ఒక తల్లి ఉన్నారని చెప్తున్నాము. పి తల్లి ఒక కుమారుడు మరియు 2 కుమార్తెలున్న జే భర్తతో వివాహం జరిగింది. పి తల్లికి జే భర్తతో వివాహం జరిగింది అంటే ఒకసారి తెలివిగా చూడండి. పి తల్లి ఒక కుమారుడు మరియు 2 కుమార్తెలున్న జేకి ఒక కుమారుడు 2 కుమార్తెలు. అదే కదా చెప్పేది. పి తల్లి ఒక కుమారుడు మరియు 2 కుమార్తెలున్న జే భర్తతో వివాహం జరిగింది అని చెప్తున్నాడు. జే భర్తతో వివాహం జరిగింది అంటే వీలే కదమ్మా. జే భర్త అంటే ఎవరో ఉంటారు, ఆ భర్త జే కాదు. పి యొక్క తల్లి ఒక కుమారుడు 2 కుమార్తెలున్న జే యొక్క భర్తతో వివాహం జరిగింది అని చెప్తున్నాడు. పి తల్లికి జే భర్తతో వివాహం జరిగింది అంటే జే ఎవరమ్మా? పి యొక్క తల్లిని జే అని చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా గమనించండి, 1కి 2 సార్లు ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. సో పి యొక్క తల్లి జే అని చెప్పొచ్చు. పికి జే ఏమవుతారు అనేది రెండోది కరెక్ట్. ఒకటో దాన్ని మనం ఇన్వాల్వ్ చేయకుండా రెండోది సరైన సమాధానం అవుతుంది. ఫస్ట్ ఓన్లీ 2 యూజ్ చేసుకొని ఇదంతా చెప్తున్నాం మనం. సో 2లో మనం ఏం చెప్తున్నాము? పికి జే ఏమవుతారు? పికి జే ఏమవుతారు? జే అనేది మదర్, తల్లి అవుతారు. ఓన్లీ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. సో 2 మాత్రమే సరిపోతుంది, 1 మాత్రమే సరిపోదు అని చెప్తున్నాము. క్వశ్చన్ నెంబర్ 44, బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ బి మరియు కేల సోదరుడు అయితే ఏ బి మరియు కేల సోదరుడు అయితే ఏ బి మరియు కేల సోదరుడు అయితే బి యొక్క తల్లి డి మరియు ఏ యొక్క తండ్రి ఈ. బి యొక్క తల్లి ఈ. సో బి యొక్క మదర్, బి యొక్క తల్లి డి మరియు ఏ యొక్క తండ్రి ఈ. ఏ యొక్క తండ్రి ఈ. సో ఏ తండ్రి ఈ అయినప్పుడు బి తల్లి డి అయినప్పుడు వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలే కదమ్మా. సో కింది వాటిలో ఏది ఖచ్చితంగా నిజం కాదు అడుగుతున్నాడు. కే యొక్క సోదరుడు బి, కే యొక్క సోదరుడు బి చెప్పలేము, ఎందుకంటే బి యొక్క మనము ఆడ మగ తెలియదు కాబట్టి చెప్పలేము. కే యొక్క తండ్రి ఏ, కే యొక్క తండ్రి ఏ కాదు. సో సరైన సమాధానం కాదు ఇదే కదా. కే యొక్క తండ్రి ఏ కాదు. సో కే అయితే బ్రదర్ అన్న అవ్వాలి, అంటే సోదరుడు అన్న అవ్వాలి, సోదరి అన్న అవ్వాలి. కే యొక్క తండ్రి ఏ అనేది అసలు కానే కాదు, వాడు కూడా అదిగింది అదే నిజం కాదు అడుగుతున్నాడు. సో ఇది మనం చెప్పలేం. కే యొక్క సోదరుడు బి అంటే బి మనకి ప్లస్సా మైనసా తెలియదు కాబట్టి దాన్ని హోల్డ్ ఆన్. మేబీ అవ్వచ్చు, మేబీ ఏ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా నిజం కాదు. కే యొక్క తండ్రి ఏ అనేది మాత్రము ఖచ్చితంగా నిజం కాదు, అది మనం చెప్పచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 45, బి విల్ బి ద రైట్ ఆన్సర్. లేదు, ఇంకో చూద్దాం. డి యొక్క కుమారుడు ఏ, డి యొక్క కుమారుడు ఏ, అవును కదా, రైటే. ఈ యొక్క భార్య డి, ఈ యొక్క భార్య డి, అది కూడా రైటే. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక వ్యక్తి ఒక అమ్మాయితో వెళ్తున్నాడు,
ఆ అమ్మాయితో తనకున్న సంబంధాన్ని ఎవరు అడిగారు? ఒక వ్యక్తి ఒక అమ్మాయితో వెళ్తున్నాడు, ఆ అమ్మాయితో ఉన్న సంబంధాన్ని ఎవరు అడిగారు? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరే అడిగారు అనుకుందాం. ఆయన ఇలా బదిలిచ్చాడు, నా తండ్రి అంటే ఆ అమ్మాయి యొక్క సో సంథింగ్ అతను కదా, ఒక వ్యక్తి కదా, నా అంటే ఆ వ్యక్తి. సో నా అంటే అతను ప్లస్ పర్సన్, సో అతను అని చెప్పొచ్చు కదా, అతను అని చెప్పొచ్చు. నా తండ్రి సోదరుడు, నాకు తండ్రి యొక్క సోదరుడు, నా తండ్రి సోదరుడు ఆమె తండ్రి యొక్క తండ్రి సోదరుడు. సో ఇక్కడ 3 జనరేషన్స్ రావాలమ్మా. నా తండ్రి సోదరుడు అనేవాళ్ళు, సో ఈ పర్సన్ నా తండ్రి సోదరుడు, ఆమె తండ్రి యొక్క తండ్రి సోదరుడు. సో ఆమె ఇక్కడ ఉన్నారనుకోండి, ఆమె తండ్రి యొక్క తండ్రి సోదరుడు, నా తండ్రి సోదరుడు, ఆమె తండ్రి యొక్క తండ్రి సోదరుడు, ఆమె తండ్రి యొక్క తండ్రి సోదరుడు. సో కంపల్సరీగా ఆమె ఇక్కడే ఉండాలి. ఆమె అనేది కంపల్సరీగా మైనస్ పర్సన్. అమ్మాయి అండ్ వ్యక్తుల సంబంధాన్ని గుర్తించండి. వీళ్ళు ఫాదర్ అవుతారు, వీళ్ళు డాటర్ అవుతారు. తండ్రి మరియు కూతురు అనేది సరైన సమాధానం ఉంది. సో క్వశ్చన్ నెంబర్ 46 తండ్రి మరియు కుమార్తె విల్ బి ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 46 బి ఇస్ ద రైట్ ఆన్సర్. కింది వాటిలో తప్పిపోయిన అక్షరాలను కనుగొనండి. టీ ప్లేస్ వాల్యూ ఎంత అండి? 20. డబ్ల్యూ యొక్క ప్లేస్ వాల్యూ 23. 23 మైనస్ 23 అని చెప్పొచ్చు. అలాగే ఎస్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 19. డి ప్లేస్ వాల్యూ 4. 19 మైనస్ 4 15 అని చెప్పొచ్చు. అలాగే తప్పిపోయింది ఇయర్ ద పి ప్లేస్ వాల్యూ 16, జీ 7, 3 + 6 9. సో 16లోకి వెళ్ళి 7 పోతే 9 ఉంటుంది. 9 విల్ బి ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 47 సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇచ్చిన ప్రతిస్పందనల గుండి తప్పిపోయిన సంఖ్యను ఎంచుకోండి. సో ఇక్కడ తప్పిపోయిన సంఖ్య ఇక్కడ ఉంది. 9కి ఎంత యాడ్ చేస్తే 17 అవుతుంది? లేదా హౌ మెనీ టైమ్స్ ఎంత పోతుంది? 9 2 ఇంటూ 2 18 అండ్ -1. అలాగే 17 2 34, 17 ఇంటూ 2 34 అండ్ -1 అంటే 17 అంటే 33. తర్వాత ఏం చేయాలండి? అదే చేయాలి కదా. 33 ఇంటూ 2 66 -1 65. 65 విల్ బి ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 48 4th విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కింద ఉన్న ప్రశ్నలో ఒకటి ప్రకటన తర్వాత 1 మరియు 2 తీర్మానాలు ఇవ్వబడుతుంది. వీటిలో ఏది తార్కికంగా ప్రకటన ఇచ్చిన సమాచారం సహేతుకంగా చూడండి ఒకసారి. మెరిసేవన్నీ బంగారం కాదు అనేది వాడు ప్రకటన చేశాడు. లోహాలు కానివి కూడా మెరుస్తాయి, ఏబీ చెప్పలేం. బంగారం మాత్రమే మెరుస్తుంది, అది అపోహ అవుతుంది. అన్ని లోహాలు మెరవలేవు, అది కూడా మనం చెప్పలేం. మెరిసే విషయాలు మోసపూరితమైనవి కావచ్చు అని చెప్తున్నాడు. సో ఇక్కడ కూడా కంపల్సరీ చెప్పట్లేదు. మెరిసే విషయాలు కొంచెం మోసపూరితమైనవి కావచ్చు, అది బంగారం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మెరిసే విషయాలు లోహపూరితమైనవి కావచ్చు అని చెప్తున్నాము. సో 4th విల్ బి ద రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 49 4th విల్ బి ద రైట్ ఆన్సర్. కింద వరకులో చిహ్నానికి ముందు వెంటనే మరియు చిహ్నానికి తర్వాత వెంటనే అనుసరించే హల్లులు ఎన్ని వచ్చాయి? అచ్చులు, హల్లులు. అచ్చులు అంటే ఓవెల్స్, హల్లులు అంటే కాన్సనెంట్స్ అని చెప్పొచ్చు. సో సింబల్కి ముందు కాన్సనెంట్ ఉండాలి, సింబల్కి తర్వాత కూడా కాన్సనెంట్ ఉండాలి. వాడు చెప్పిన కూడా చిహ్నానికి ముందు హల్లు ఉండాలి అండ్ చిహ్నానికి తర్వాత కూడా హల్లులు ఉండాలి. అలాంటి చిహ్నాలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ అండ్ సింబల్స్ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ సింబల్ చూసుకుంటే హెచ్ఎఫ్ ఉంది, ముందు హల్లు అండ్ తర్వాత కూడా హల్లులే ఉన్నాయి. అండ్ ఇంకొక సింబల్ చూసుకుంటే పర్సంటేజ్కి ముందు నెంబర్ ఉంది. అండ్ ఇంకొక సింబల్ తీసుకుంటే దీనికి ముందు 8 ఉంది. ఇంకొక సింబల్ తీసుకుంటే దీనికి 7 ఉంది. ఇంకొక సింబల్ ప్లస్కి ముందు కే ఉంది, జే ఉంది. సో రెండు కూడా హల్లుల కిందకి వస్తాయి. అండ్ కోఆపరేటివ్ సింబల్ తీసుకుంటే జే ఉంది, డి ఉంది. ఈ రెండు కూడా హల్లుల కిందకి వస్తాయి. ఇంకా హ్యాష్కి ముందు నెంబర్స్ ఉన్నాయి, అండ్కి ముందు కూడా నెంబర్స్ ఉన్నాయి. మొత్తము 3 ఉన్నాయని చెప్పొచ్చు. సో 3 అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 50 4th విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, లెస్ దెన్ అంటే తీసివేయడము. సో ఇచ్చిన నెంబర్ ఏంటి? 27 27. గ్రేటర్ దాన్ అంటే కూడడము ప్లస్ 81
డాలర్ అంటే విభజించడము, డివిజన్. 9 లెస్ దెన్ అంటే తీసివేయడము, -6 ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ భాగాహారం చేద్దాము. 9 9 9 9 81, 27 9 36, 36 - 6 30 అవుతుంది. సో 30 అనేది సరైన సమాధానంగా అవుతుంది. సో వీటిలో ఏది లేదనేది సరైన సమాధానం. అంతే. క్వశ్చన్ నెంబర్ 51, 4th విల్ బి ద రైట్ ఆన్సర్. సెకండ్ స్టాండర్డ్లో అట్లాస్ ఎడమ నుంచి 8వ స్థానంలో మరియు హీరో కుడి నుంచి 10వ స్థానంలో ఉంది. సో అట్లాస్ ఎడమ నుంచి 8వ స్థానంలో అని చెప్పాము, అలాగే హీరో కుడి నుంచి 10వ స్థానంలో చెప్తున్నాము. ఇక్కడ హీరో కుడి నుంచి 10వ స్థానంలో ఉన్నాడు అని చెప్తున్నాము. కుడి నుంచి 10వ స్థానంలో ఉన్నాడు అని చెప్తున్నాం. వాటి స్థానాలను మార్చితే అంటే వీటి స్థానంలోకి ఇది, వీటి స్థానంలోకి ఇది వెళ్ళిన తర్వాత అట్లాస్ ఎడమ నుంచి 12వ స్థానంలో ఉందని చెప్తున్నాము. అంటే అట్లాస్ ఇక్కడికి వచ్చేస్తాడు, హీరో ఇక్కడికి వస్తాడు. మీన్స్ హీరో సైకిల్ ఇక్కడికి వస్తుంది, అట్లాస్ సైకిల్ అక్కడికి వెళ్తుంది. అట్లాస్ 12వ స్థానంలో ఉంది. ఎక్కడి నుంచి? ఎడమ నుంచి. సో ఎడమ నుంచి 12వ స్థానంలో ఉంది అని చెప్తున్నాడు. మనకి తెలుసు ర్యాంకింగ్ సిస్టంలో ఒక పర్సన్ సేమ్ పర్సన్ అయితే, అంటే ఇప్పుడు హీరో ప్లేస్లోకి అట్లాస్ వచ్చింది, అట్లాస్ ప్లేస్లోకి హీరో వెళ్ళింది. వీళ్ళది కుడివైపు నుంచి ర్యాంకింగ్ చెప్పాడు, వీళ్ళది ఎడమవైపు నుంచి ర్యాంకింగ్ చెప్పాడు. మనం ఏం చేయాలి? టోటల్ రావాలంటే సేమ్ పర్సన్ వచ్చాడు కాబట్టి 12 + 10 -1 చేయాలి. ఎందుకు? వీటిని ఇటు నుంచి వచ్చేటప్పుడు వీడిని కౌంట్ చేస్తున్నాము, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు వీడిని కౌంట్ చేస్తున్నాము, డబల్ కౌంటింగ్ చేస్తున్నాం కాబట్టి -1. 10 + 12 22 -1 టోటల్ 21 మెంబర్స్ ఉంటాడు. రోలో 21 మెంబర్స్ ఉంటారు. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? సైకిల్ స్టాండ్ల వరుసలో ఎన్ని సైకిళ్ళు ఉన్నాయి? 21 సైకిళ్ళు ఉన్నాయి. ఫస్ట్ది ఆన్సర్ కాదు, రెండోది కానీ మూడోది కానీ ఆన్సర్ అవుతుంది. మరియు ప్రస్తుతం కుడివైపు నుండి హీరో సైకిల్ స్థానం ఏంటి అన్నాడు. అంటే హీరోది మనకి కుడివైపు నుంచి స్థానం కావాలి అంటే ఫస్ట్ ఎంతమంది ఉన్నారమ్మా? మొత్తము 21 మంది ఉన్నారు. 21 మందిలో ఇప్పుడు అట్లాస్ ఎవరి ప్లేస్లోకి వచ్చాడు? హీరో ఎవరి ప్లేస్లోకి వచ్చాడు? అట్లాస్ ప్లేస్లో. జాగ్రత్తగా వినండి అమ్మా. హీరో ఎవరి ప్లేస్లోకి వచ్చాడు? అట్లాస్ ప్లేస్లోకి వచ్చాడు. అంటే అట్లాస్ స్థానం ఏంటి? 8వ స్థానం. అంటే హీరోకి ముందు ఎంతమంది ఉండాలమ్మా? 7 ఉండాలి కదమ్మా. హీరోకి ముందు 7 ఉంటేనే అట్లాస్ ప్లేస్లోకి హీరో వచ్చాడు కాబట్టి హీరోది 8వ స్థానం అవుతుంది ఎడమ నుంచి. మనకి మొత్తం ముందు ఎంతమంది? 21. 21లో 7 పోతే ఎంత? 14 కదమ్మా. సో కుడివైపు నుంచి హీరో యొక్క స్థానం 14 అని చెప్పచ్చు. సో 21 14వ స్థానం అని చెప్పచ్చు. క్వశ్చన్ నెంబర్ 52, C విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చిత్రంలో విప్పబడిన పాచికల ఆధారంగా జవాబు చిత్రాల్లో క్రింది పాచిక ఏది తయారు చేయబడదు అన్నాడు. సో ఏది చేయబడదు అని చెప్తున్నాడు. సో మనకి తెలుసు ఈ 2 ఆపోజిట్ రావాలి, ఈ 2 ఆపోజిట్ రావాలి, ఈ 2 ఆపోజిట్ రావాలి. అవి ఏమన్నా పక్క పక్కన ఉంటే వచ్చే ఛాన్స్ లేదని చెప్పుకుంటాం. సో ఒకసారి చూడండి, క్లారిటీగా గమనిస్తే ఇక్కడ అసలు ఈ సింబల్ అంటే రాంబస్ సింబల్ అనేది ఎక్కడా లేదు మనకి. ఇక్కడ రాంబస్ సింబల్ ఇచ్చాడు. ఖచ్చితంగా చెప్పచ్చు మూడోదాన్ని మనం ఏర్పాటు చేయలేము. సో థర్డ్ విల్ బి ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 3 పదాలు ఒకే వర్గీకరణలో ఉంటాయి, మిగిలినవి ఉండవు. మీ సమాధానం మిగతా వాటి మాదిరిగానే ఒక వర్గీకరణలో లేదా ఒక పదం అవుతుంది. ఏ పదంకు మిగతా వాటితో సంబంధం లేదు అని చెప్తున్నాడు. సో డాడ్జ్ అంటే జరగడం లేదా దూకడం అని చెప్పచ్చు. ఫ్లీ అంటే పారిపోవడం అని చెప్పచ్చు. డక్ అంటే నిదానంగా అని చెప్పచ్చు. అవాయిడ్ అంటే మానుకోండి అని చెప్పచ్చు. సో అవాయిడ్, ఫ్లీ, డాడ్జ్. సో డాడ్జ్ అంటే దూకడం, పారిపోవడము, అండ్ ఫ్లీ అంటే పారిపోవడము, అవాయిడ్ అంటే మానుకోవడము. సో ఇవన్నీ కూడా మీనింగ్ఫుల్ వర్డ్స్. డక్ ఈజ్ ఓన్లీ ఆడ్ వన్ ఆఫ్ దీస్ లెటర్స్. సో డక్ అంటే బాత్రూమ్ అని చెప్పచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 54, థర్డ్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కింద విభిన్న ప్రశ్నలో మీరు అక్షరాల ద్వారా అర్థవంతమైన పదాలను చేసిన 4 ప్రత్యామ్నాయాల్లో భిన్నమైన ఒకటి ఎంచుకోండి అని చెప్తున్నాడు. సో NYBANని అర్థవంతమైన పదాలు కరెక్ట్గా రాస్తే బనియన్, BANYAN. బనియన్ ఈజ్ ద ఫస్ట్ మీనింగ్ఫుల్ వర్డ్. నెక్స్ట్ ఎడోర్ వస్తుంది, ADDORE.
ADDORE, adore. Next, supers, SUPERS, supers వస్తుంది, SUPERS, supers. Next, ZADDLI నుంచి మనము వర్డ్ అనేది ఫామ్ చేయలేము. ZADDLI నుంచి వర్డ్ అనేది ఫామ్ చేయలేము. మిగతా 3 నుంచి వర్డ్స్ ఫామ్ చేయొచ్చు. సో different one, ZADDLI is the different one. Question number 55, fourth will be the right answer. Next, భిన్నమైన ఒకటిని కనుగొనండి. పాము, ఎలుక, చీమ, ఎలుగుబంటి. ఎలుగుబంటికి, చీమకి, ఎలుకకి కూడా లెగ్స్ అనేవి ఉంటాయి, కాళ్ళు ఉంటాయి. పాముకి కాళ్ళు ఉండవు. That is the different one only. So question number 56, A will be the right answer. Next, భిన్న సంఖ్యలో తప్పిపోయిన పదాన్ని గుర్తించని చెప్తున్నాము. 2 2s are 4, 4 4s are 16, 16 16 are 256. 256 is the right answer. How to recheck this? 3 3s are 9, 9 9s are 81. Already double of that number only. 2 square 4, 4 square 16, 16 square 256 వస్తుంది. 3 square 9, 9 square 81, 81 square 250 తర్వాత 81 స్క్వేర్ వస్తుంది, మనకు సంబంధం లేదు. 256 is the right answer. Question number 57, second option is the right answer. Next, కింది ప్రశ్నలో ఇచ్చిన అక్షరాల శ్రేణిలో అంతరాల వద్ద వరుసగా ఉంచినప్పుడు ఏ అక్షరాలను సమిత దాన్ని పూర్తి చేస్తుంది అని చెప్తున్నాము. ఏ అక్షరాల సమితి దాన్ని పూర్తి చేస్తుందని చెప్తున్నాము. DEF, DEEF, DEEF అని చెప్పచ్చు. సో DEF, DEEF, DEEF అని చెప్పచ్చు. రైట్. సో పెట్టింది ఏంటి? EEFF. సో EEFF ఫస్ట్ విల్ బి ద సరే. క్వశ్చన్ నెంబర్ 58, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇచ్చిన జవాబు గణాంకాల నుంచి ప్రశ్న బొమ్మ దాచబడిన దాన్ని ఎంచుకోండి అని చెప్తున్నాము. సో చూడండి ఒకసారి ఇక్కడ లాగా సేమ్ ఫిగర్ ఇది. సో ఈ ఫిగర్ ఇలా ఉంది అండ్ ఇది ఇలా ఉంది అండ్ పైకి లేసింది కాబట్టి ఇలా పైకి ఉంది. 15 క్వశ్చన్ నెంబర్ 1 ఈజీగా చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కింది ప్రశ్నలో 2 ప్రకటనలు ఇవ్వబడ్డాయి. అవి స్వతంత్ర కారణాలు, స్వతంత్ర భావాలు కావచ్చు, లేదా ఒకదానికొకటి ప్రత్యేకమైన ఒక కారణం మరియు ప్రభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. 2 ప్రకటనలు జాగ్రత్తగా చదివి గుర్తుపట్టండి. ఒకటో ప్రకటన ఏంటి? నైరుతి ఋతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి అనేది ఒకటోటి చెప్తుంది. దక్షిణ పశ్చిమ గాలులు నిరంతర మేఘావృతం మరియు వర్షపాతం యొక్క బలోపేతం మరియు తీవ్రత. దక్షిణ పశ్చిమ గాలులు నిరంతర మేఘావృతము మరియు వర్షపాతం యొక్క బలోపేతము మరియు తీవ్రత. నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతం యొక్క ఆగ్నేయంలోకి కొన్ని ప్రాంతాలకు ప్రవేశించాయి అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఈజీగా ప్రకటన 1 కారణము మరియు 2 దాని ప్రభావము. 1 కారణం 2 ప్రభావం కాదు కదా, ఇది కారణం కాదు. ప్రకటన 2 కారణం అయితే 1 దాని ప్రభావం. చూడండి, ప్రకటన 2 కారణం ఏంటి? దక్షిణ పశ్చిమ గాలులు నిరంతరం మేఘావృతము మరియు వర్షపాతం యొక్క బలోపేతం మరియు తీవ్రత. నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతం యొక్క ఆగ్నేయంలోకి కొన్ని ప్రాంతాలకు ప్రవేశించాయని చెప్తున్నాము. చెప్పిన తర్వాత దీనికి ప్రభావం ఏమి చూపిస్తుంది? నైరుతి ఋతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయని చెప్తున్నాము. సో ప్రకటన 2 కారణము మరియు 1 దాని యొక్క ప్రభావము అని చెప్పచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 60, B will be the right answer. Right? Thank you all of you.